సిచ్యువేషన్కి తగ్గట్టుగా అంటే ఆ లిరిక్స్ని యూజ్ చేసుకొని మీరు కొంచెం ఎక్స్ట్రా సీన్లో మసాలా యాడ్ చేసి మొత్తానికి మమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేయండి. ఓకే, తప్పకుండా. స్టార్ట్ విత్ ముందుగా ఆ ఫీలింగ్స్ సాంగ్లో లిరిక్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కనుక ఒకవేళ మాట్లాడితే ఏం చెప్తారో మన ఆనంద్ గారు చేస్తారు ఇప్పుడు. చాలా సంతోషం. చెల్లమ్మ చాలా అందంగా ఉంది, చాలా పద్ధతిగా మాట్లాడుతుంది. ఇదే మాదిరిగా నువ్వు ముందుకు పోవాలి. నీకోసం ఒక మంచి పాట పాడుతున్నాను తల్లి. 6 7 పావు తక్కువ 10 ఏం తమ్ముళ్ళు, నా తెలుగు తమ్ముళ్ళకు ఒకటే చెప్తున్నా, మనకి టైంతో పని లేదు తమ్ముళ్ళు, నిరంతరం అభివృద్ధిలోనే ఉంటాం. ఏమనుకుంటున్నారు? వస్తున్నాయి ఫీలింగ్స్ అంటున్నారు. మేము ఎప్పుడూ ఫీలింగ్స్లోనే ఉంటామమ్మా. ఏమండి, ఎలా కూలంగా ఉందండి? ఇది పద్ధతి అని అడుగుతున్నా. ఇది పద్ధతి కాదు. మీ పద్ధతి విధానం మార్చుకోవాలి. పడుకుంటే ఒకసారి, మేల్కొంటే ఒకసారి అంట. ఏం తమ్ముళ్ళు, ఇదే మాదిరిగా ముందుకు పోదాం. ఈయన ఇట్లా పాడతారు. అదే మన జగనన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాట పాడితే ఆయన వాకింగ్ స్టైల్, ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఇవాళ చిట్టి తల్లి, బంగారు తల్లి చాలా చక్కగా నన్ను ఒక పాట పాడమంది. మీ అందరి కోసం నేను ఒక మంచి పాట పాడుతున్నా. 6 7 పావు తక్కువ 10 నిరంతరం కూడా ఏం పథకం పెడదామని నేను మీ అందరి కోసం ఆలోచిస్తున్నా. చెల్లమ్మా, అమ్మఒడి అందిందా? అందిందన్నయ్య. అవా, పెన్షన్ అందుతుందా? మీ అందరి కోసం పడుకుంటే ఒకసారి, మేల్కొంటే ఒకసారి, ఇదే మాదిరిగా ముందుకు పోవాలి. వస్తున్నాయి ఫీలింగ్స్. ఎలొస్తా తమ్ముడు, ఎలొస్తా అవ్వా, ఎలొస్తా చెల్లమ్మ, ఎలొస్తా. కేసీఆర్ గారు అయితే గదేంద్ర